10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్. విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ది స్టాండర్డ్ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖరరావు బుధవారం నాగార్జున సాగర్ ది స్టాండర్డ్ పాఠశాలలో విద్యార్థుల కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ది స్టాండర్డ్ పాఠశాల నుంచి గురుకుల పోటీ పరీక్షలకు కరస్పాండెంట్ అనేకమైన కృషి చేశారు. ఆయన చేసిన కృషికి ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది. విద్యార్థులు వాసుపల్లి అంజలి కంటకూరు గురుకుల పాఠశాల విద్యార్థి ప్రథమ స్థానం 545 మార్కులతో ఉండగా, రెండవ స్థానంలో దామరచెర్ల గురుకుల విద్యార్థి గరికిన షారోన్ 550 మార్కులు సాధించారు. సాగర్ ప్రభుత్వ మోడల్ హైస్కూల్ విద్యార్థి పుక్కల శివ మూడవ స్థానంలో ఉండగా, సునీత, రమ్య, జ్యోతి, దివ్య, నాని తదితర విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్ చంద్రశేఖరరావు అభినందించారు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ సునీత. నేను 10th క్లాస్ అయిపోయింది. నాకు 10thలో 526 మార్క్స్. నేను ఫస్ట్ నుంచి 5th వరకు స్టాండర్డ్ స్కూల్లోనే నాగార్జున సాగర్ స్టాండర్డ్ స్కూల్లో చదువుకున్నాను. మా పేరెంట్స్ వద్దు అన్న సార్ మోటివేట్ చేసి నాకు గ్రూప్లో ఎగ్జామ్ రాయించారు. అందుకే సార్ వల్లనే ఇప్పుడు నేను ఇంత మంచి మార్క్స్ స్కోర్ చేశాను. సో థ్యాంక్ యూ సార్. నాది తుమ్మడం గురుకుల హాయిగా ఉంటుంది. నాకు మంచి మార్క్స్ వచ్చాయని హ్యాపీనెస్తో సార్కి షేర్ చేస్తాను. మంచిగా థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఇక్కడ నా పేరు రమ్య. నాకు 484 మార్క్స్ వచ్చాయి. నేను ఇక్కడ 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు చదువుకున్నాను. నాకు స్టార్టింగ్లో అసలు ఏం వచ్చేది కాదు ఇంగ్లీష్ అంతా. తర్వాత టీచర్ వాళ్ళ మోటివేషన్ వల్ల బాగా వచ్చింది. నాకు గురుకుల సీట్ వచ్చిన సార్. సార్ ఎంత రిక్వెస్ట్ చేసినా మా పేరెంట్స్ పంపలేదు. ఇంకా నేను ఇక్కడ మోడల్ హై స్కూల్లో చదువుకున్నాను. థ్యాంక్ యూ సార్. Good morning sir, my name is Jirani. నాకు 10th క్లాస్ వరకు కోర్స్ వచ్చాను. నేను ఫస్ట్ అయితే 5th దాకా ఇక్కడే చదువుకున్నాను సార్. నేను దేశముఖి పోచంపల్లిలో సీట్ వచ్చింది. నేను ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళడానికి కారణం వచ్చింది ప్రిన్సిపల్ సార్. దానికి మా పేరెంట్స్ కూడా తెలియదు, అంటే గురుకుల దాన్ని ఎట్లా వెళ్ళాలి, దాని అక్కడ వే ఆఫ్ ఎట్లా దాన్ని చేస్తే ముందుకు వెళ్తామని చెప్పేసి సార్ మొత్తం దగ్గర ప్రిన్సిపల్ సార్. అందులో మాకు చాలా హెల్ప్ చేసిండు. అప్పట్లో ఈవినింగ్ టైంలో స్టడీ వర్క్స్ పెట్టి చాలా మాకు హెల్ప్ చేసిండు. కోర్స్ వచ్చి మార్క్స్ వచ్చాయి. నా మార్క్స్ని సార్ చెప్పి షేర్ చేసుకుంటాను. నేను మా ఫ్రెండ్ షారోన్ గురించి చెప్తున్నా. ఆమె కూడా ఇక్కడ నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు చదివింది. ఆమె స్టార్టింగ్ వెళ్ళలేదు, సీట్ రాలేదనుకోని. మళ్ళీ సెకండ్ ఛాన్స్లో సీట్ వచ్చింది ఆమెకి. ఇప్పుడు ఆమె వాళ్ళ స్కూల్లో 550 మార్క్స్ సాధించింది. సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆమెకి. ఇక్కడ మోటివేషన్ వల్ల, వాళ్ళ స్కూల్లో మోటివేషన్ వల్ల ఇన్ని మార్క్స్ సాధించింది. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా మా ఫ్రెండ్ అంజలి, శివ వాళ్ళు కూడా ఇక్కడనే చదువుకున్నారు నర్సరీ నుంచి 5th వరకు. అంజలికి నల్గొండలో గురుకుల సీట్ వచ్చింది. అది సార్ వల్లనే. కానీ స్కూల్ ఫస్ట్ 10th బోర్డు వాళ్ళు రాలేకపోయారు. బట్ థ్యాంక్ యూ సార్. శివ కూడా ఇక్కడనే హై స్కూల్లో చదువుకుంటుంది సాగర్లో. తను హై స్కూల్లో 3rd ర్యాంక్ 10thలో. తనకు కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. మొత్తం మా సార్ మోటివేషన్ వల్ల, మా సార్ వల్లనే. థ్యాంక్ యూ సార్. ముందు మీరు భవిష్యత్తు కాలంలో ఇట్లాగే గురువుల్ని మీరు గుర్తు పెట్టుకొని కృతజ్ఞతలు తెలుపుతున్న సందర్భంగా నేను మీ అందరినీ ప్రత్యేకించి అభినందిస్తున్నా. మీరు ముందు కాలంలో మీ భవిష్యత్తు చాలా బాగుండాలని ఆశిస్తూ మీ అందరూ ముందు అదే గురుకులాల్లో కంటిన్యూ అవుతూ, ప్రస్తుతం మీ అందరూ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాకు తెలిసినంత వరకు ప్రతి గురుకులాల్లో మన స్టాండర్డ్ స్కూల్ తాలూకా పిల్లలు ఏ గురుకులాల్లో ఉన్నారో ఆ గురుకులాల్లో 1st, 2nd ర్యాంకర్స్గా ఉన్నారని మీ ద్వారా నేను తెలుసుకొని నేను చాలా సంతోషపడుతున్నా, చాలా ఆనందపడుతున్నా. ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం నాకు గొప్ప విషయంగా భావిస్తున్నా. అలాగే మీరు కూడా ముందు నన్నే కాదు, మీ గురుకులాల్లో ఉన్నటువంటి గురుకుల టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటూ మీ భవిష్యత్తును సాధిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాట్స్.